స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం పట్టణం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి సోదరులు అహ్మద్ అలీషా వారు అజీమా జేహరమ సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి దేవస్థానం నందు పులిహార పట్లాలు పంపిణీ సంస్థ అధ్యక్షులు అహ్మద్ అలీషా వారు వారి సోదరులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ అలీషా వారు మాట్లాడుతూ, మా అమ్మగారు మా మధ్య లేకపోయినా ఎప్పుడూ మా ఆలోచనలోనే ఉంటారు. వారు చేసిన అన్నదానం, వస్త్రదానం, మరెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వాటిని కొనసాగిస్తూ అమ్మ భౌతికంగా మన మధ్య ఉన్నారు అనే విధముగా అజీమా జీహారామ సేవా సంస్థ ద్వారా వారు ఆశయాలను కొనసాగించాలనే సదుద్దేశంతో మహాశివరాత్రిని పురస్కరించుకుని 10,000 మందికి పులిహార పొట్లాలను అందించడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం మహబూబ్ పాషా వారు మాట్లాడుతూ, మా తల్లిగారి వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులకు పాలు, పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశామన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేలా మా తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మాకు ఉండాలని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రయాణం చేయాలని వారు సూచించారు. సమస్త సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అహ్మద్ అలీషా వారు, మహబూబ్ పాషా వారు, కబీర్ షా వారు, కుతుబ్బుద్దీన్ వారు, హుసేన్ షా వారు, అజీజ్ వారు, కబీర్ షా వారు, పీఠం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మజ్జిగ ప్యాకెట్ అయితేనేమి కూడా ప్రతి సంవత్సరం వస్తున్నారండి. ఈ కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో చాలా చేస్తున్నారండి. ఈ పీఠం ద్వారా అందరికీ పెన్షన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండి మొక్కలు పెంచడం కానీ క్రమంగా చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మనం పులిహార ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది భక్తులకి. అలాగే ఇక్కడ వచ్చింది దూర ప్రాంతం ప్రతి ఒక్కరికి వారికి సౌకర్యాత్మకంగా మేము ప్రతి సంవత్సరం ఒక 10,000 ప్యాకెట్లు పులిహార ప్యాకెట్లు శ్రీ కృష్ణస్వామి గుడి వద్ద వచ్చి ఈరోజు మేము 2వ శివరాత్రి సందర్భంగా సేవ చేసుకోవడం శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాచార్యులు మరి ఉమరేష గారి యొక్క విషయం కానీ, తర్వాత మాధవ సేవే మాధవ సేవ ఈ సేవ చేసుకోవడం ద్వారా మాకు చాలా ఆనందకరంగానే చాలా తృప్తికరంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టాము. అటువంటి కార్యక్రమాలలో మా పూర్వీకులు కూడా ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలుగా మా ముందుంచి నడిపిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం మాకు చేయడం చాలా ఆనందకరంగానే చాలా విషయంగానే ఉంటుంది. మరి ఈ శివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం వల్ల మాకు చాలా ఆనందకరంగా కలిగింది. ఎందుకంటే శివుని యొక్క మేము దర్శించుకోవడం చాలా విషయం. ఆ విషయాన్ని మేము భక్తిపూర్వకంగా మేము పులిహారపై ఇవ్వడం మాకు ముక్తి కలుగుతుందని చెప్పేసి, అలాగే ఈ ప్రతి సంవత్సరము ప్రతి ఏటా 2వ శివరాత్రి సందర్భంగా ఇక్కడ శివుని యొక్క ఆలయం దగ్గర వచ్చి కుక్కటేశ్వర ఆలయం వచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి విశిష్ట కార్యక్రమం చేయడం వల్ల నాకు పూర్తిగా ఆనందం సంతోషంగా కలుగుతుంది. మాధవ సేవ అని చెప్పేసి అనుకుంటూ మేము సేవ చేస్తున్నాం. మీ అందరూ సహాయ సహకారాలు ఉంటే మరి ఇంత ముందుకు వెళ్తామని చెప్పి ఆశిస్తూ, అలాగే మీడియా వారికి వచ్చిన భక్తులందరికీ నేను నమస్కరిస్తూ సర్వదేవ నమస్కారం.